ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 13,000 రూపాయల ఖాతాల్లో వీరికి మాత్రమే శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదాం. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అనమాట. ముఖ్యంగా విద్యార్థులు క్రమం తప్పకుండా విద్యాలయాలకు రావడంతో విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏపీ ప్రభుత్వం పని చేస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు వారి తల్లులకు తల్లికి వందనం పేరిట 13,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అనమాట సో తల్లికి వందనం అనేది డబ్బులు విడుదల చేస్తున్నారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఈ డబ్బులను విడుదల సందర్భంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ పోలీసులు చెప్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు అయితే మొత్తం 15,000 రూపాయలు అయితే 2,000 స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించి 13,000 రూపాయలు ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు పంపుతారు కాబట్టి పోలీసులు చెప్తున్నారు. నకిలీ లింకులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు తల్లులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం నిధులు పంపిణీ ప్రక్రియ సో ఇక జూలై 22 నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు 22 తారీఖు కాబట్టి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైనటువంటి విద్యార్థులకు తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు అయితే చొప్పున జమ కానుంది. ఈ నెల 22 నుంచి స్టార్ట్ చేసి 24 తేదీలోపు దశల వారీగా విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే నేరుగా నిధులు అయితే చేరున్నట్లు దీనివల్ల తీయడంతో సైబర్ నేరాలు బురిడి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి సో జాగ్రత్త అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా డబ్బులు విడుదల సందర్భంగా అతను సైబర్ నేర తల్లికి వందన పేరుతో పంపిణీ చేసేటువంటి అనుమానాస్పద లింకులను పంపే అవకాశం ఉందని వాటి పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అనేది వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్లను నమ్మరాదని చెప్పేసి కానీ మోసపోవద్దని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపించే లింకులను కూడా క్లిక్ చేస్తే అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం సైబర్ దొంగల పాలయ్యే అవకాశం అయితే ఉంది. పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. పోలీసుల అధికారులు కీలక సూచనలు చేశారు. మీ బ్యాంక్ ఖాతా నెంబర్ కావచ్చు, ఇక ఏటీఎం పిన్ నెంబరు, ముఖ్యంగా ఓటీపీలు ఆధార్ ఎవరితోనూ పంచుకోరాదు. నకిలీ లింకులు కూడా నమ్మవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో పంపేటువంటి లింకులపైన క్లిక్ చేయకూడదు. తల్లికి వందన పథక నిధులలో జమ ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే కనుక ఆందోళన చెందకుండా నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయం లేదా స్కూల్ ప్రధానోపాధిని కలిసి నివృత్తి చేసుకోవాలి. తల్లికి వందన పథకం లబ్ధిదారులకు సంబంధించి ఎవరు దళారు నమ్మవద్దు. ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారా పారదర్శకంగా నగదు బదిలీ అయితే జరుగుతుందని చెప్పేసి వారి అకౌంట్లో డిబిడి పద్ధతిలో నేరుగా అకౌంట్లో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే లిస్ట్ అనేది ఇచ్చారు కదా, సో ఆ లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సచివాలయంలో చూసుకోవచ్చు.